హాయ్ అండి. హిట్టుల మీద హిట్లు కొడుతూ 'ఈడియట్' మూవీతో మన మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రవితేజ గారు. రవితేజ గారు నటించినటువంటి చిత్రం 'మాస్ జాతర'. 1 నవంబర్ 2025 రోజున విడుదలైంది ఈ మూవీ. ఈ మూవీకి సంబంధించిన విశేషాలైతే మాట్లాడుకుందాం. నటీనటులు రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్, హిమజ తదితరులు నటించారు. నిర్మాతలు సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య. కాకి కథలు రవితేజకు బాగా అచ్చొచ్చిన చిత్రాలు. క్రాక్, పవర్, విక్రమార్కుడు ఇలా ఆయన కెరీర్లో పోలీస్ కథలతో కొట్టిన హిట్లు అనేకం. ఇప్పుడు ఆయన మాస్ జాతర కోసం రైల్వే పోలీస్గా మారారు. మరి ఈ మూవీ నిజంగా జాతర లాంటి వినోదాన్ని అందించిందా? ఈ కాకి కథలో రవితేజ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారా లేదా? లక్ష్మణ్ బేరి పాత్రలో రవితేజ గారు నిజాయితీ గల రైల్వే పోలీస్. తన కళ్ళ ఎదురుగా అన్యాయం జరిగితే అది తన పరిధిలోనిది కాకున్నా దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని మరీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే వరంగల్లో పనిచేసే సమయంలో ఓ మంత్రి కొడుక్కి తనదైన శైలిలో బుద్ధి చెప్తాడు. ఆ తరువాత తను అల్లూరి జిల్లాలోని అడవివరం రైల్వే స్టేషన్కు ట్రాన్స్ఫర్ అవుతాడు. కొండల మధ్య ఉండే గిరిజన ప్రాంతాన్ని శివుడు అంటే నవీన్ చంద్ర శాసిస్తుంటాడు. శివుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులతో శీలావతి రకం గంజాయిని పండించి దాన్ని కోల్కతాకు స్మగ్లింగ్ చేస్తుంటాడు. రవితేజ గారు ఆ ఊరిలోకి అడుగుపెట్టడంతోనే శివుడికి ఎదురు వెళ్ళడం మొదలు పెడతాడు. జిల్లా ఎస్పీ నుంచి మొదలు మొత్తం రాజకీయ వ్యవస్థ అండగా ఉన్న శివుణ్ణి ఓ మామూలు రైల్వే ఎస్ఐ ఎలా అడ్డుకున్నాడు? అతని గంజాయి సామ్రాజ్యాన్ని ఎలా కూలదోశాడు? ఈ కథలో తులసి, శ్రీలీల, హనుమాన్ బేరి, రాజేంద్ర ప్రసాద్ ల పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అన్నది మిగిలిన కథ. కొత్త దర్శకులు అగ్రతారలతో జట్టు కట్టారంటే చాలు సినీ ప్రియుల్లో, అభిమానుల్లో ఓ నూతనోత్సాహం కనిపిస్తుంటుంది. తన అభిమాన కథానాయకుణ్ణి ఎంత కొత్తగా తెరపై చూపిస్తారు, అతనితో ఎలాంటి వినూత్నమైన కథ చెప్పిస్తారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంటుంది. ఈ అంచనాల్ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు భాను భోగవరపు దీంట్లో రవితేజ పాత్రను వింటేజ్ ఎనర్జీతో పవర్ఫుల్గా తెరపైన ఆవిష్కరించారు. రవితేజ నుంచి కోరుకునే ఎంటర్టైన్మెంటు, మాస్ యాక్షన్ అంశాల్ని మేళవిస్తూనే ఆయన ఒకప్పటి బెంచ్ మార్క్ హిట్స్ను గుర్తు చేసుకునేలా కొన్ని హై మూమెంట్స్ను అందించే ప్రయత్నం చేశారు. అవన్నీ ఫ్యాన్స్కు విజిల్ మూమెంట్స్ అయితే కథలో కొత్తదనం కనిపించలేదు. రవితేజ ఇప్పటికే ఇలాంటి రొటీన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చాలా చేసేశాడు కదా అని ప్రేక్షకుడికి అనిపిస్తోంది. రవితేజలోని హై ఎనర్జీని రుచి చూపిస్తూ మంచి యాక్షన్ సీక్వెన్స్తో ఆయన పాత్రను తెరకు పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. వెంటనే తన కుటుంబ నేపథ్యాన్ని, తాతతో ఉన్న అనుబంధాన్ని, పెళ్లి కాకపోవడానికి వెనుకున్న కారణాల్ని ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు. శివుడిగా నవీన్ చంద్ర విలనిజాన్ని, తన గంజాయి స్మగ్లింగ్ దందాను పరిచయం చేస్తూ కథలో సంఘర్షణను బీజం వేసిన విధానం అనిపిస్తుంది. హీరో అడవివరంకి ట్రాన్స్ఫర్ అవ్వడం, అక్కడ తనకు శివుడి గ్యాంగుకి మధ్య జరిగే చిన్నపాటి గొడవలతో కథ కాస్త వేగం అందుకుంటుంది. శివుడు గంజాయి స్మగ్లింగ్ కోసం రైల్వేని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకోవడం, దాన్ని అడ్డుకునేందుకు హీరో రంగంలోకి దిగడంతో అసలు కథ మొదలవుతుంది.
ఈ క్రమంలో ఊరి ప్రజలతో హీరో చేసే యాక్షన్ సీక్వెన్స్ థ్రిల్ పంచుతుంది. ప్రీ క్లైమాక్స్లో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా హనుమాన్ బేరీ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ చేసే యాక్షన్ హంగామా అలరిస్తుంది. ఈ సినిమా పూర్తిగా రవితేజ తన భుజాలపైన మోశారు. ఫైట్స్, పాటల్లో చూపించిన హుషారు, తనదైన కామెడీ టైమింగ్ అన్ని ప్రేక్షకుల్ని అలరిస్తాయి. శ్రీలీల 3 కోణాల్లో సాగే పాత్రలో ఆకట్టుకుంది. హీరో తాత పాత్రలో రాజేంద్ర ప్రసాద్ ఆరంభంలో అక్కడక్కడ నవ్వించారు. ఆది, వీటివి గణేష్, అజయ్ ఘోష్ పాత్రలు అక్కడక్కడ నవ్వులు పంచాయి. దర్శకుడు భాను భోగవరపు అభిమానులు మెచ్చేలా రవితేజను ఎనర్జెటిక్గా చూపించడంలో సఫలమయ్యారు. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు రివ్యూ రూపంలో అందించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.